ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యుక్తి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ అండి. అమ్మమ్మ వాళ్ళు మనవరాలకి మనవడికి లడ్డూలు పెట్టే విధానం అంట. సో ఈ లడ్డూలు వచ్చేసి ఉగాది లోపే పెట్టుకోవాలంట. ఈరోజు మా మమ్మీ వచ్చేసి లడ్డూలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ యుక్తశ్రీ అలాగే దేవార్ష్ అయితే రెడీ అయి కూర్చున్నారు, చూస్తున్నారు కదా. ఇది ఒక స్టైల్ ఆఫ్ తెలంగాణ ఆనవాయితీ అండి. ఉగాది లోపు మనవడికి మనవరాలికి లడ్డూలు అయితే పెట్టే విధానం అంట. ఉగాది పండుగ వరకు పెట్టుకోవచ్చంట అండి. సో మమ్మీ అయితే పెడుతున్నారు, చూస్తున్నారు కదా. అన్నీ కూడా అయితే రెడీ చేస్తుంది. సో ఇద్దరికి 11 చొప్పున లడ్డూలు అయితే పెట్టాలంట అండి. సో అలాగే న్యూ డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చింది. అలాగే మనవరాలకి గాజులు, టిక్లీస్ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చిందండి. గాజులు కూడా వేయాలంట, చూస్తున్నారు కదా. యుక్త అండ్ దేవార్ష్ అల్లరి. సో ముందుగా అయితే మమ్మీ డ్రెస్సెస్ అయితే పెడుతుందండి. ఈ విధంగా డ్రెస్సెస్ అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేస్తుంది. సో యుక్త అండ్ దేవార్ష్ అయితే ఫుల్ హ్యాపీ అండి. దేవార్ష్కి కూడా డ్రెస్ పెట్టేస్తుంది. సో ముందుగా యుక్త చేతికి గాజులు అయితే వేసేస్తుంది. గాజులు అయితే వేసేస్తుంది. సో దేవార్ష్ అయితే అలుగుతున్నాడు, నాకైతే ఒకే డ్రెస్సా అని చెప్పేసి. వీళ్ళకైతే 5 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఉన్నాయి, నాకైతే ఓన్లీ 2 ఐటమ్స్ ఏనా అని చెప్పేసి అల్లరి చేస్తున్నాడు. సో ఈ విధంగా ముందుగా అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకుంది. సో యుక్త వచ్చేసి ఫోటోకి పోజులు అయితే ఇస్తుందండి, చూస్తున్నారు కదా. సో బ్యాంగిల్స్ వేసే సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లడ్డూలు పెట్టడం. సో ఇద్దరికి 11 చొప్పున లడ్డూలు అయితే పెట్టాలంట అండి. సో తినిపిస్తుంది, జస్ట్ అలా నోరు తీపి అయితే చేసేస్తుంది. చూస్తున్నారు కదా, అమ్మమ్మ లడ్డూలు పెట్టే విధానం అయితే ఇదండి. ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే తీశాను షార్ట్గా. సో ఈ విధంగా అక్షింతలు వేసి దీవించేసింది. అలాగే నాన్న కూడా వచ్చేసి దీవించేశాడు. ఈ విధంగా అక్షింతలు వేసి వాళ్ళ దీవెనలు అయితే పొందారు యుక్తశ్రీ, దేవార్ష్. సో ఇప్పుడు అమ్మమ్మ లడ్డూలు పెట్టే విధానం చూసేశారు కదా. మరి అమ్మమ్మకి ఏదో ఒక గిఫ్ట్ పెట్టారు కదండి. సో ఇప్పుడు మమ్మీ డాడీ అయితే కూర్చున్నారు. సో అమ్మమ్మకి సారీ, అలాగే తాతయ్యకి టవల్ పెట్టేశారు. సో చూసారు కదండి, ఇవాల్టి సెలబ్రేషన్ మా ఇంట్లో అయితే అమ్మమ్మ లడ్డూలు పెట్టడం అయితే జరిగిందండి. సో ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ వీడియో చూసి పెట్టేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.